జంగారెడ్డిగూడెంకు చెందిన చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర ప్రచారం చేపట్టారు. పట్టణంలో 1వ వార్డులో పాత మార్కండేయపురంలో నుంచి పాదయాత్రకు ఆదివారం ఉదయం శ్రీకారం చుట్టారు. వెంకటదేవిపురం వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రతి గడపకి తిరిగి ప్రజలకు వివరించారు. అలాగే ఉమ్మడి అభ్యర్థులైనటువంటి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ కార్యదర్శి గద్దె జశ్వంత్, వార్డు అధ్యక్షులు మణికల్ల వెంకటేశ్వరరావు, వార్డు నాయకులు, తెలుగు యువత 1వ వార్డు అధ్యక్షులు నిరుకొండ రాజేంద్ర ప్రసాద్, సూరిబాబు, కొండ, వార్డు మహిళా నాయకులు గాయత్రి, నిరుకొండ మంగ, గుండా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకూరి శ్రీధర్ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో నేను అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ఈ రోజు నుండి మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి 29 వార్డుల్లోనూ మరి ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర చేస్తూ ప్రతి గడప తొక్కి తెలుగుదేశం రావడం వల్ల మన భవిష్యత్తుకి జరిగే లాభం ఏంటి, మన రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అనేది వివరించుకుంటా ప్రతి గడప తొక్కుతూ మా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరుగుతా ఉంది. మా నాయకుడు మరి అలాగే ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి ఇంటింటా తిరుగుతూ అన్ని చెప్పడం కుదరదు కాబట్టి మేము మా 29 జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29 వార్డుల్లో ప్రతి ఇంటికి తిరుగుతా ఈ 30 రోజుల్లో కూడా రోజుకు వార్డు చొప్పున మొత్తం అన్ని ఇళ్లకి తిరిగి ప్రతి వారికి కూడా ఈ కార్యక్రమాలని మరి మోటివేట్ చేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి గెలిపించే విధంగా మేము మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మా ఎంపీ అభ్యర్థి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి అలాగే చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా చింతలపూడి నియోజకవర్గం అలాగే మరి జంగారెడ్డిగూడెం టౌన్ మండల నాయకులందరినీ, కార్యకర్తల్ని, ప్రజల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం.